ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మేము కోరుతూ ఉన్నాం. మీకోసం అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ దేవుని మనల్ని అభిషేకించమని అడుగుదాం. ఆయన యొక్క దివ్యమైన ఆత్మతో మనల్ని నింపమని అడుగుదాం. దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రం దుష్ట శక్తులను కాల్చివేయగా. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రం దుష్ట శక్తులను కాల్చివేయగా. అభిషేకించు మమ్ము కూడా మహిమతో, కుమ్మరించు పరలోక దివ్యాగ్నిని. అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమతో, కుమ్మరించు పరలోక దివ్యాగ్నిని. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా. అంతకంటే గొప్పగా చేయా అభిషేకించు, అంతకంటే గొప్పగా చేయా అభిషేకించు. దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. అవును తండ్రి, మా జీవితాన్ని నూతనీకరించండి. యేసయ్యా, మీరు చేసిన అద్భుతాలు మేము కూడా చేస్తామని మీరు చెప్పారు నాయనా. అంతకంటే గొప్ప కార్యాలు కూడా చేస్తావన్నావు తండ్రి. ఆ యొక్క వాగ్దానం మా పట్ల నెరవేర్చమని, ఈరోజు వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా అభిషేకించమని నాయనా, మీ యొక్క పరిశుద్ధాత్మ వరాలు మాలో పనిచేసేలాగున మమ్మల్ని దీవించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో ఆయన చెప్పారు, నాయందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యములు చేస్తాడు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం, ప్రతిదానికి కూడా విశ్వాసం కావాలి. అంటే యేసు ప్రభు ఎక్కడైనా ఏ అద్భుతమైన చేసే ముందు ఆయన వారిని అడిగినటువంటి ఒక ప్రశ్న, నేను దీనిని చేయగలనని నీవు నమ్ముతున్నావా, నీకు విశ్వాసం ఉందా అని అడిగారు. గుడ్డివాణ్ణి స్వస్థపరిచినప్పుడు అదే మాట అడిగారు. మరి పక్షవాత రోగిని కూడా ఆయన అదే మాట అడిగారు. మరి యాయేరు కుమార్తె చనిపోయినప్పుడు యాయేరుతో కూడా మీరు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు అని అదే మాట చెప్పారు. విశ్వాసం, మనం నమ్మితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. సో నమ్మకం అనేది వ్యక్తిగతంగా మనం దేవుని నమ్మినప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అలాగే మన ద్వారా కూడా కార్యాలు జరుగుతాయి. మన ద్వారా కార్యాలు జరగాలంటే కూడా ప్రియులారా విశ్వాసము కావాలి. నన్ను దేవుడు వాడుకుంటాడు. యేసుప్రభువే చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, శిష్యులతో ప్రభు చేపించారు. ఆయన 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్న తర్వాత, 72 మంది శిష్యులను ఎన్నుకున్న తర్వాత ఆయన వాళ్ళని పంపించారు. నేను మీకు దయ్యములను వెళ్ళగొట్టే వరాన్ని ఇస్తున్నాను, కుష్ఠరోగులను స్వస్థపరిచే వరాన్ని ఇస్తున్నాను, రోగులను
మరి అనేకమైన రోగులను స్వస్థపరచడానికి మరి మీకు శక్తినిస్తున్నాను అని చెప్పి యేసయ్య వాళ్ళని ఆశీర్వదించి పంపించారు. మరి శిష్యులు వెళ్ళి ఎంతోమందికి స్వస్థతనిచ్చారు, విడుదలనిచ్చారు. వాళ్ళు తిరిగి వచ్చారు సంతోషంగా. హల్లెలూయా. సో విశ్వాసం, మనకు విశ్వాసం ఉంటే మనం కూడా యేసు ప్రభు చేసిన అద్భుతాలు చేస్తాం. యేసు ప్రభు మరి ఒకనాడు ఆయన సముద్రం మీద నడిచాడు కదండి. మరి ఆ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులందరినీ పంపించేస్తాడు. శిష్యులందరూ మరి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా తుఫాన్ వచ్చేసింది. వాళ్ళు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. అయితే యేసు ప్రభు ఆయన మాత్రమే కాదు సముద్రం మీద నడిచింది, పేతుర్ని కూడా నడిపించాడు. పేతురుతో అంటాడు, మరి నువ్వు కూడా రా అని చెప్పినప్పుడు పేతురు అడుగుతాడు, ప్రభా నిజంగా నువ్వే అయితే నేను కూడా నడవాలనుకుంటున్నానంటే కమాన్ వచ్చేసే అని ప్రభు చెప్పారు. సో యేసు ప్రభు నడిచాడు. మరి రెండవ వ్యక్తి ఈ లోకంలో మొట్టమొదట మనిషి సముద్రం మీద నడిచిన మనిషి ఎవరు అంటే పేతురు గారు. పేతురు గారు కూడా మరి సముద్రంలో నడిచాడు. అయితే విశ్వాసం ఉన్నంత వరకు నడిచాడు. తర్వాత కొంచెం అనుమానం రాగానే ఆయన మునిగిపోసాగారు. మునిగిపోతున్నప్పుడు మళ్ళీ యేసుప్రభు ఆయన చేయి అందించి అతన్ని లేపి మళ్ళీ సముద్రంలో నడిపించాడు. సో ఆయన చేసిన కార్యాలు శిష్యులు కూడా చేశారు. అంటే నీవు నేను కూడా చేయగలము. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎవరైనా సరే ఆయన చేసిన కార్యాలు చేయగలరు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ ద్వారా కూడా మరి స్వస్థతలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీవు దేవుణ్ణి అడిగితే నీ ద్వారా కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి. ప్రిలారా, పునీతులు ఎంతోమంది మనం చూస్తున్నాం. పునీత మౌనిక తల్లి గారు, ఆమె విశ్వాసంతో ప్రార్థించింది. తన భర్త మారిపోయాడు, కుమారుడు మారిపోయాడు. అవునా? అలాగా అనేక మంది మరి పునీతులు విశ్వాసంతో వాళ్ళు దేవుడి కొరకు జీవించారు. సో మనలో కూడా విశ్వాసం కావాలి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు చేసిన కార్యాలు నా ద్వారా కూడా జరుగుతాయని నమ్మాలి. దయ్యాలను వెళ్ళగొట్టే అభిషేకం కూడా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన కుటుంబాలలో చాలా సమాధానం లేకుండా అలజడి, భయము, సమస్యలు, అనేక రకాల మరి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఎన్నో చీకటి శక్తులతో కూడా మరి చేతబడి క్రియలు, మంత్రక్రియలు ఎంతోమంది కుటుంబాలలో పీడించబడుతూ ఉన్నారు. మరి వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలి అంటే మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. యేసు నామంలో మనం కూడా వాటిని గద్దించాలి. ఎందుకు నేను ఈరోజు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు వెళ్ళక ముందు ఆ చివరి సమయంలో ఆయన చెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుండి మీరు చదవండి ప్రియులారా. నమ్మి బ్యాప్టిజం పొందేవాళ్ళు అంటే జ్ఞానస్నానం పొందేవాళ్ళు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్పారు 16వ వచనంలో. 17వ వచనం నుండి ప్రభు చెప్తున్నారు, నమ్మిన వారి వలన ఎవరైతే యేసు ప్రభుని తమ దేవునిగా, ప్రభువుగా, రక్షకుడిగా నమ్ముతున్నారో, అంగీకరిస్తున్నారో, విశ్వసిస్తున్నారో వారి వలన ఈ సూచక క్రియలు కనిపించును అని మనం చూస్తున్నాం ప్రియారా. ఏ సూచక క్రియలు? 5 రకాల సూచక క్రియలు కనిపిస్తాయి. అది ఎవరైనా సరే. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా ఆయన అందరి మీద, సర్వ శరీరుల మీద తన ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పాడు కదా. మరి తన ఆత్మను ఆయన కుమ్మరిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు కూడా అందరిలో జరుగుతాయి, అందరి ద్వారా కూడా జరుగుతాయి. అక్కడ దాసులని దాసురాండ్రని భేదము లేదు, గ్రీకులని మరి యూదులని భేదము లేదు. మరి అందరి మీద నా కుమారుల మీదను, మీ కుమారులు కుమార్తెల మీదను నా ఆత్మను కుమ్మరించదును. ఎందుకంటే ఒకప్పుడు కుమారులనే ఎక్కువగా చూసేవాళ్ళు, మగపిల్లలనే ఎక్కువగా చూసేవాళ్ళు. ఆడపిల్లలు అంటే అంత పట్టించుకునేవాళ్ళు కాదు.
మన దేశంలో కూడా మరి మనకి స్వాతంత్రం రాకముందు మరి ఎన్నో వందల సంవత్సరాలుగా మన దేశంలో ఆడవాళ్ళకి చాలా వివక్షత చూపించడం జరిగింది. ఆడవాళ్ళకి చదువు ఎందుకు అనేసి చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసేయడం, మరి భర్తతో కలిపి చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయిని భర్తతో పాటు దహనం చేసేయడం, ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే ఆడవాళ్ళని చాలా తక్కువగా చూసింది ఈ సమాజం. అందుకే ప్రభు ఇక్కడ స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకంగా ఆయన చెప్తూ ఉన్నారు, మీ కుమారుల మీదను కుమార్తెల మీదను, మీ దాసుల మీదను మీ దాసురాండ్ర మీదను. కేవలం దాసులు అంటే మగవాళ్ళనే అనుకుంటారు, మరి ఆడవాళ్ళని పక్కన పెట్టేస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పురుషుల్లోనూ స్త్రీలలోనూ అందరిలోనూ ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఎవరండి? దేవుడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మన సిలువ గుర్తు వేస్తున్నాం కదా. మరి తండ్రి ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. కుమారుడు శరీరధారిగా మనకు ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధాత్ముడు ఆయన శక్తి రూపంలో, ఆత్మ రూపంలో ఆయన మనలోనే నివసిస్తూ ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన దేవునిలో మూడవ వ్యక్తి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆయన కూడా వ్యక్తి, ఆయన కూడా దేవుడు, ఆయన కూడా సర్వశక్తిమంతుడు, ఆయన కూడా సృష్టికర్త. తండ్రిలో ఎంత శక్తి ఉందో కుమారులో అంతే శక్తి ఉంది, పరిశుద్ధాత్మలో అంతే శక్తి ఉంది. ఎవ్వరిలో కూడా మరి ఎక్కువ తక్కువ అనేది లేదండి. పరిశుద్ధాత్ముడు చిన్న దేవుడని, యేసు ప్రభు మిడిల్ దేవుడని, తండ్రి దేవుడే పెద్ద దేవుడని కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు సమానమే. త్రీ ఏక దైవం, ముగ్గురు కలిసి ఒకే దైవం. ఆ ఒకే దైవంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయన అందరిలో ఉన్నప్పుడు ఆయన అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరినీ సమానంగా ఒక్కొక్కరి సామర్థ్యం చొప్పున దేవుడు ఒక్కొక్కరికి ఎలాంటి వరాలు ఇచ్చారో ఆ వరాల ప్రకారంగా ఆయన వారిని వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు గురుత్వ అభిషేకం ఇచ్చాడు. మరి ఉపదేశుల యొక్క అభిషేకం ఇచ్చాడు. సువార్థికులకు, మాలాంటి సువార్థికులకు మరి సువార్త బోధించే అభిషేకాన్ని మాకు ఇచ్చాడు. అలాగా ప్రియులారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం. అయితే పరిశుద్ధాత్ముడు అందరిలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అందరిలో పనిచేస్తున్నాడు. అయితే ఎవరి ద్వారా అయినా సరే కార్యాలు జరగాలంటే, సూచక కార్యాలు జరగాలంటే, అద్భుత కార్యాలు జరగాలంటే వారిలో ఏముండాలండి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వసించిన వారి వలన మాత్రమే ఈ సూచక క్రియలు జరుగుతాయి. హల్లెలూయా. ఏముందండి, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, ఏమీ లేవు, ఇదంతా ఉట్టిదే, అంతా ఊరికే చెప్తా ఉంటారు అని అనుకుంటే ఏమీ జరగదు. నీ జీవితంలో ఏమీ జరగవు. ఎందుకంటే నీకు నమ్మకం లేదు. ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో అద్భుతాలు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు పొందుకుంటున్నారు, వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి వారు ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు. నేను రీసెంట్గా ఒక సాక్ష్యం విన్నానండి. ఒక సహోదరుడు ఆయన చెప్తున్నాడు, తన హార్ట్ పేషెంట్. డాక్టర్లు అయితే ఇంకా అసలు అతను చాలా అంటే లాస్ట్ కండిషన్లో ఉన్నాడు. ఆపరేషన్ చేసినా కూడా మరి అది సక్సెస్ అవుతుందా లేదా కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన అంట ప్రిలారా మరి రిట్రీట్కి వెళ్ళాడంట, వడకానికి వెళ్ళాడంట. అనేక మంది పరిశుద్ధాత్మ వరాలు కలిగినటువంటి గురువులతో ప్రార్థన చేయించుకున్నాడు. అభిషేకం పొందుకున్నటువంటి గురువులతో ప్రార్థన చేయించుకున్నాడు. అలాగే గుణదలకు వెళ్ళాడంట, మరియ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాడంట. ఆ కొండ మీదకి ఎలా మెల్లమెల్లగా ఎక్కలేని పరిస్థితిలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. ఇంకెక్కడెక్కడికో వెళ్ళి ఆయన అభిషిక్తులతో ప్రార్థన చేయించుకున్నాడు. అంటే ఈయనకు నమ్మకం, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, మరి తల్లి నా కోసం ప్రార్థన చేస్తుంది అని చెప్పి ఆయన నమ్మాడు. కాబట్టి ఈరోజు ఆయన సాక్ష్యం చెప్తున్నాడండి. యూట్యూబ్లో, నేను ఫేస్బుక్లో చూశాను ఈ మధ్య ఆ యొక్క సాక్ష్యము.
అది అందరికీ వస్తూ ఉందన్నమాట. ఆ సాక్ష్యం అలాగే నాకు కూడా వాట్సాప్లో వచ్చింది. సో ఈరోజు ఆయన చెప్తున్నాడు, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఆయనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదంటే, ఆ గుండె మొత్తం పర్ఫెక్ట్గా చక్కగా పనిచేస్తుంది, నీకు ఏ సమస్య లేదు, నీకు ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పారంట. ప్రియులారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారా అద్భుతం ఎలా జరిగింది? విశ్వాసం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని యేసు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తమ్మతో చెప్తున్నాడు. అమ్మా, నువ్వు నమ్మితే నువ్వు మహిమను చూస్తావు. ఈరోజు చాలామంది క్రైస్తవులో నమ్మకం లేదు. ఇది జరుగుతుందా, ఈ సమస్య పోతుందా, డాక్టర్లు చెప్పారు కదా, ఇంక ఇది తగ్గదని చెప్పారు కదా, నీకు ఈ థైరాయిడ్ తగ్గదని చెప్పారు, నీకు ఈ గుండె నొప్పి తగ్గదని చెప్పారు, లేకపోతే నీకు సంతానం కలగదని చెప్పారు, డాక్టర్ల వలన కాంది ప్రార్థన చేస్తే అవుతుందా? డాక్టర్ల వలన జరగనిది దేవుని వలన జరుగుతుంది. మన దేవుడు పరమ వైద్యుడు అండి, పరమ వైద్యుడు. ఈ మనుషులకి అసాధ్యమైనది డాక్టర్లను సృష్టించింది ఆయనే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు చేసింది కూడా ఆ యొక్క మందులు కూడా దేవుని యొక్క జ్ఞానం చేతనే అవి తయారు చేయబడ్డాయి. వారు చేసే ఆపరేషన్, దానికి కావాల్సిన జ్ఞానం కూడా దేవుడిచ్చిన జ్ఞానమేనండి. అది దేవుడు సక్సెస్ చేయకపోతే ఒక డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కూడా అది దేవుడు ఇస్తున్నదే. ఆ ట్రీట్మెంట్ కూడా దేవుడి జ్ఞానం ద్వారా జరుగుతున్నదే. ఆ ట్యాబ్లెట్స్ అయినా మెడిసిన్ అయినా ఏదైనా కూడా అది దేవుని జ్ఞానం ద్వారానే. మందులు ఏమి కూడా మనం వాడకూడదని కాదు, మందులు కూడా మనం వేసుకోవాలి. మందులు వేసుకున్నా కూడా స్వస్థత కలిగితే ఆ స్వస్థత దేవుని నుండి వచ్చిందే. అదేదో ఒక డాక్టర్ ద్వారా వచ్చింది అనుకోకుండా, ఆ డాక్టర్కి ఆ చదువునిచ్చింది దేవుడే. హల్లెలూయా. ఆ మందులు దేవుని జ్ఞానం చేతనే కనుగొనబడ్డాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ మనుషులు కూడా సాధ్యం కాంది, డాక్టర్లకు కూడా సాధ్యం కాంది, ఆ మందుల ద్వారా కూడా సాధ్యం కాంది. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆ యేసు నామంలో ఉన్న శక్తి ద్వారా స్వస్థత కలుగుతుంది. ఎంతోమందికి స్వస్థత కలిగింది, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. నా లైఫ్లోనే, నా జీవితంలోనే నేనే ఒక సాక్ష్యం ప్రియులారా. నేను నీ సాక్షిగానే మన ప్రోగ్రాంలో నేను టెస్టిమనీ ఇచ్చాను, నా సాక్ష్యం ఇచ్చాను, మీరు చూడండి. అందులో ప్రభు నన్ను ఎలా బ్రతికించారు. డాక్టర్లు చెప్పేశారు నేను చనిపోతానని, కానీ మరి పరమ వైద్యుడు యేసు ప్రభు, మరి నా తల్లి ప్రార్థన చేసింది, ప్రభా ఈ బిడ్డను నీ సేవ కోసం బ్రతికించండి అంటే దేవుడు నన్ను అద్భుతంగా ఏ మందు లేకుండా నన్ను బ్రతికించారండి. నిజంగా ఆయన బ్రతికించడమే కాదు, నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచారు. అప్పటి నుంచి నేను ఈ దేవుని సేవ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మా మమ్మీ ఎలా అయితే ప్రార్థన చేశారో అదే విధంగా దేవుడు నన్ను బ్రతికించాడు. ఆయన సేవలో మరి నన్ను వాడుకుంటూ ఉన్నాడండి. ఆయనకే మహిమ కలుగునుగాక. మరి ఇది నిజం కాదా? నేను ఈరోజు ఇలా గట్టిగా చెప్పగలుగుతున్నా అంటే నా జీవితంలో దేవుడు చేశాడు. సో నీవు నమ్మితే నీ ద్వారా కూడా ఈ సూచక క్రియలు కనిపిస్తాయి. నంబర్ 1 సూచక క్రియ ఏంటంటే, మీరు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆ గెరెజను ప్రాంతములో దయ్యం పట్టిన వ్యక్తులు 2 వాళ్ళు సమాధుల్లోనే ఉంటున్నారు. కానీ అక్కడ యేసు ప్రభు అడుగు పెట్టగానే వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పడిపోయారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని ప్రభు చేస్తున్నాడు. అతనిలో ఉన్నటువంటి దయ్యాలను ఆయన వెళ్ళగొట్టాడు. వాళ్ళు దిగంబర్లుగా తిరుగుతున్నారు, గొలుసులతో కూడా వాళ్ళని కట్టలేకపోయారు. కానీ ఎప్పుడైతే వారిలో నుండి ఆ దురాత్మలు వెళ్ళిపోయినాయో, దళము అనే ఒక దురాత్మ వారిలో ఉంది. అంటే చాలా పెద్ద సేన అన్నమాట. ఎన్నో దురాత్మలు ఒక మనిషిలో ఉన్నాయి. ఒక మనిషిలో ఎన్నో దురాత్మలు ఉండగలవు, అంటే చోటిస్తే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి అది యాడ్ అవుతూ ఉంటుంది. ఒకరికి కోపం ఉందనుకోండి, సపోజ్ ఎక్కువ కోపం, ఆ కోపం ఎక్కువ చేసే దురాత్మలు వస్తాయి. దానితో పాటు ఇంకా జెలసీ, అసూయ వచ్చేస్తుంది, అసూయ అనే దురాత్మ వస్తుంది. మరి తిండిపోతనే దురాత్మ వస్తుంది, దానికి ఇంకా నిద్రపోతనే దురాత్మ వచ్చేస్తుంది. అట్లా ఒక్కటి తాగుడు. మరి ఈ తాగుబోతులకి ఒక్క దురాత్మ ఉండదండి. తాగే వాళ్ళకి తిండి అలవాటు కూడా ఉంటుంది, వ్యభిచారం అలవాటు కూడా ఉంటుంది, తిట్టే అలవాటు ఉంటుంది. అట్లా ఒక్కొక్క దురాత్మలు దురాత్మ అనేకమైన దురాత్మలు తీసుకొస్తుంది. అలా కొంతమందిలో ఎన్నో దురాత్మలు ఇంకా వాళ్ళ కంట్రోల్లో ఉండరు.
వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ వ్యక్తులకి ప్రభు స్వస్థతని ఇచ్చాడు. అతనికి సంపూర్ణ స్వస్థత కలిగింది. వాళ్ళు మంచిగా వస్త్రాలు ధరించి వచ్చి కూర్చొని యేసయ్య ముందు కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు. అందరు ఆశ్చర్యపోతున్నారు. అదే అసలు ఇది ఏం బోధ, ఎక్కడ మేము చూడలేదే. ఆయన నోటి మాటతోటి దురాత్మలను వెళ్ళగొడుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నువ్వు కూడా అలా చేయగలవు. హల్లెలూయా. నీ ద్వారా కూడా అంటే భయపడతారు చాలామంది. అమ్మో దయ్యం అనేసరికి భయం. ఎవరికైనా సైతాన్ పట్టిన వాళ్ళంటే భయం, వాళ్ళకి ప్రార్థన చేయాలంటే. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు భయపడరు. హల్లెలూయా. ఈరోజు నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎవరిలోనో దయ్యం ఉంది ఆ వాళ్ళలో వెళ్ళగొట్టాలని కాదండి. నీ ఇంట్లోనే ఉన్నాయి దయ్యాలు. హల్లెలూయా. అంటే అవి కనిపించని దయ్యాలు. ఫోన్ ద్వారా కూడా పని చేయొచ్చు, టీవీ ద్వారా పని చేయొచ్చు, ఇంట్లో నీ భర్తలో పని చేయొచ్చు, నీ భార్యలో పని చేయొచ్చు, నీ పిల్లల్లో పని చేయొచ్చు. దురాత్మలు ఎవరిలోనైనా ఉండొచ్చు. కొంతమంది పిల్లలు చూడండి, అసలు మాట వినరు, ఇంట్లో కూర్చోరు, బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ సైతాను బయటికి తీసుకెళ్ళిపోయే దురాత్మ అనమాట, తిరిగిపోతూ దురాత్మ. అది వాళ్ళని చదవనివ్వదు, మాట విననివ్వదు, అమ్మ నాన్నకి విధేయులుగా ఉండనివ్వదు. గొడవలు అన్నీ పడేసేయడం, పగలగొట్టేసేయడం, విరగొట్టేసేయడం, వాళ్ళని కొట్టుకోవడం. కొంతమంది పిల్లలు చూడండి, వాళ్ళే కొట్టుకుంటారు, తల కింద కొట్టుకుంటారు, గోడకేసి కొట్టుకుంటారు. అంటే ఏదైనా అడిగితే ఇచ్చే వరకు, ఇవ్వకపోతే అలా చేస్తారు. సో అలా నీ పిల్లల్లో ఏ దురాత్మలు పనిచేస్తున్నాయి? అప్పులు అయిపోతున్నాయా? మరి నీ కుటుంబంలో వ్యాధులు, మళ్ళీ రోగాలు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులు, వీటి వెనకాల ఉన్నటువంటి దురాత్మలని నువ్వు ప్రార్థన చేయాలి, బంధించాలి. యేసు నామములో నా ఇంటిలో పనిచేస్తున్న ఈ సైతానులు, ఈ దురాత్మలు వెళ్ళిపోను గాక మీరు గద్దించాలి, యేసు నామములో గద్దించాలి. యేసే చెప్తున్నారు, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టేదరు. మా ఇంట్లో గొడవలు పెడుతున్న దురాత్మ వెళ్ళిపో యేసు నామంలో. మా ఇంట్లో మరి తాగుబోతు దురాత్మ, నా భర్తలో తాగుడు అలవాటుని తీసుకొచ్చిన దురాత్మ వెళ్ళిపో యేసు నామంలో. మీరు గద్దించాలి. మీ ఆయన మీద కోపడితే ఏం లాభం? ఆయన ఇంకా తాగుతాడు. నువ్వు ఎంత వద్దంటే అంత తాగుతాడు. పిల్లలు కూడా ఎంత వద్దంటే అంత అల్లరి చేస్తూనే ఉంటారు. ఏది చేయొద్దంటే అదే చేస్తారు. కాబట్టి మన సీక్రెట్ ఏంటంటే, దేవుడు మనకిచ్చిన శక్తి, ప్రార్థనా శక్తి. ఈ ప్రార్థనలో మనం ఆ దురాత్మలను వెళ్ళగొట్టాలి. నీ ఇంటిలో పనిచేస్తున్నటువంటి దురాత్మలను నువ్వు వెళ్ళగొట్టు. నీలోనే ఉండొచ్చు, ప్రభా నాలో ఈ అసహనం ఉంది, కోపం ఉంది, చాలా బాధ కలుగుతుంది, భయం వేస్తుంది, భయపెట్టే దురాత్మ వెళ్ళిపో యేసు నామంలో. నా కుటుంబంలో పనిచేస్తున్నటువంటి వ్యాధుల ద్వారా వస్తున్న దురాత్మ వెళ్ళిపో యేసు నామంలో. అలాగా ప్రతి సమస్య వెనకాల ఒక దురాత్మ ఉంటాడు ప్రియులారా. ఆ దయ్యములను నీవు యేసు నామంలో వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు మీ ఇంటికి ఫాదర్స్ని పిలిపించి ఇంట్లో హోలీ వాటర్ తీర్థాలు చల్లించి ఇంట్లో ఫాదర్స్తో, దైవజనులతో, దైవ సేవకులతో నువ్వు ప్రార్థన చేయించుకోవాలి. రోజు వాళ్ళు రారు కదా, రోజు ఫాదర్ గారు మీ ఇంటికి వస్తారా? రాలేరు కదా. కాబట్టి నెలకోసారో ఎప్పుడో ఒకసారి ఫాదర్స్ని పిలిపించు, దైవజనులను పిలిపించు, ప్రేయర్ చేయించుకో. కానీ రోజు నీవు ప్రార్థన చేయి. ఆ యొక్క పరిశుద్ధమైన నీటిని, ప్రార్థించిన నీటిని తీసుకొని ప్రేరాయలు వేసి ఆ నీళ్లతో నువ్వు మొత్తం చిలకరించి నువ్వు ప్రార్థన చేయి. దురాత్మల్ని వెళ్ళగొట్టు, నీ ఇంట్లో ఉన్న దురాత్మలు వెళ్ళిపోతాయి. రెండవది ఏంటంటే ప్రియులారా, నా నామమున మీరు అన్య భాషలు మాట్లాడతారు, భాషావరం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు యేసు నామంలో నువ్వు భాషావరం మాట్లాడగలవు. మూడవది ఏంటంటే, నా నామం మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు. అంటే మనం వెళ్ళిపోయి ఎక్కడ పాము ఉంటుందో ఎత్తి పట్టుకుందాం అలా కాదండి. పాములను ఎత్తి పట్టుకుంటారంటే పాములు సాతానికి గుర్తు, చాలా పెద్ద పెద్ద దురాత్మలకు, చేతబడి క్రియలకు గుర్తు అన్నమాట. సో అలాంటి శక్తులను కూడా నువ్వు యేసు నామంలో నువ్వు ఎత్తి పట్టుకుంటావు అంటే నువ్వు జయిస్తావు, నువ్వు యేసు నామంలో వాటిని వెళ్ళగొడతావు అని అర్థం. కాబట్టి మనం దేనికి కూడా భయపడకూడదు. నాలుగవది, నా నామమున మీరు మరణకరమైనది ఏది తాగినను తిన్నను మీకు ఏ హాని జరగదు. కాబట్టి మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఏదైనా తినే ముందు, తాగే ముందు ప్రార్థన చేసుకోవాలి. యేసు నామములో ప్రభా ఈ యొక్క ఆహారాన్ని, ఈ యొక్క పానీయాన్ని దీవించండి, యేసు రక్తముతో ముద్రించండి, ప్రతి విధమైన దోషము తొలగించండి యేసు నామంలో అని చెప్పి మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా,
మనం చెప్పలేము ఎక్కడ ఎవరు ఎలాంటి ఫుడ్ మనకు పెడుతున్నారు, ఎలాంటి ఆహారం మనకి ఇస్తున్నారు, ఆహారాలు ఏం కల్పిస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి ప్రార్థనతో యేసు నామములో మనం ప్రార్థన చేసుకొని భుజించాలి. చివరిగా 5వది ప్రభు చెప్తున్నాడు, నా నామమున మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది మీ ఇంట్లోనే ప్రయోగించండి. నీ బిడ్డ మీద, నీ భర్త మీద, నీ మీద యేసు నామంలో ప్రభా పరిశుద్ధాత్మదేవ నువ్వు నాలో ఉన్నావు కాబట్టి యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను, యేసు నామంలో స్వస్థత కలుగును గాక అని చెప్పండి. తప్పకుండా వారికి స్వస్థత కలుగుతుంది. నమ్మి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ ద్వారా ఈ 5 సూచక క్రియలు జరిగిస్తారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.